హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్: ఇండియా ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్, ద సకూరా సైన్స్ ప్రోగ్రామ్ 2026, లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, 5G నెట్వర్క్ స్లైసింగ్, RBI కిల్ స్విచ్ ఫెసిలిటీ, పార్ట్నర్ నిర్భయ్ రహో ఇనిషియేటివ్, చంద్రయాన్ 2 DFSAR స్టడీ. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇండియాస్ ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్. ఓకే, సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా మనకి యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ స్కైకాస్ట్ సిస్టమ్ అట్ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ. ఓకే, సో ఈ స్కైకాస్ట్ సిస్టమ్ని మనకి యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ స్కైకాస్ట్ సిస్టమ్ని గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. అంటే దీని ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఈ స్కైకాస్ట్ సిస్టమ్ అన్నది అడ్వాన్స్డ్ ఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో మనకి ఇది ఒక అడ్వాన్స్డ్ ఏవియేషన్ వెదర్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ డెవలప్ చేసింది. సో దీనికి ఒక ప్రాజెక్ట్ ఉంది, మిషన్ మోసం అనే ప్రాజెక్ట్ కింద మనకి ఈ స్కైకాస్ట్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ డెవలప్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ డీటెయిల్స్ అన్నవి ఇంపార్టెంట్ మాట. సో ముఖ్యంగా ఇది చేస్తున్న పని ఏంటి? ఇట్ ఇంటిగ్రేట్స్ మల్టిపుల్ సెన్సర్స్ టు ప్రొవైడ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫాగ్, విజిబిలిటీ, టర్బులెన్స్, విండ్, మాయిశ్చర్ అండ్ ఏరోసోల్స్. సో ఇదేంటంటే మనకి రియల్ టైమ్ డేటాని ఇస్తుందన్నమాట. అంటే ఎయిర్ సేఫ్టీని ఇంక్రీజ్ చేయడానికి మనకి డిఫరెంట్ సెన్సార్స్ పెట్టి అన్ని సెన్సార్స్ నుంచి కలిపిన డేటానంతా మనకి రియలిస్టిక్ వెదర్ ఇమేజ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ, పైలట్స్కి విజిబిలిటీ అండ్ తర్వాత వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ అలాగే ఎయిర్ ట్రావెల్ సేఫ్టీని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెజర్మెంట్. ది సిస్టమ్ మానిటర్స్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అప్ టు 3 kilometers ఆల్టిట్యూడ్ అండ్ షార్ట్ టర్మ్ అప్ టు 3 hours వెదర్ అలర్ట్స్ ఫర్ పైలట్స్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. సో ఇదేంటంటే మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి 3 kilometers వరకు ఉన్న వెదర్ని అంతా సెన్సర్స్తో అనలైజ్ చేస్తూ మనకి మల్టిపుల్ సెన్సర్స్ నుంచి డేటా అంతా క్లబ్ చేస్తూ ఒకేసారి ఇస్తుంది. అది ఎన్ని కిలోమీటర్లు? 3 kilometers ఆల్టిట్యూడ్ వరకు. అండ్ మనకి ఎన్ని అవర్స్ డేటాని మనకి రెలివెంట్గా ఇస్తుందంటే 3 hours డేటా. అంటే లైక్ నెక్స్ట్ 3 hours వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్లియర్ కట్గా ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ పర్టికులర్ ఇనిషియేటివ్. దాన్నే స్కైకాస్ట్ అంటారు. సో ఇది ఏ ప్రాజెక్ట్లో లాంచ్ చేశారు? మిషన్ మోసం. The main goal is to make aviation safer, more efficient and less affected by the fog-related delays and diversions. The collected data also supports AI-based weather forecasting and pollution management. So మనకి ఈ పర్టికులర్ డేటాని మనకి AI ద్వారా మనకి ఫోర్కాస్ట్ చేయడం అండ్ పొల్యూషన్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. విత్ స్కైకాస్ట్, ఇండియా జాయిన్స్ అ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ అబౌట్ 19 countries possessing such advanced aviation weather infrastructure. సో ఇలా మనకి రియల్ టైమ్ డేటా, ఇలా ఏవియేషన్ సెక్టర్కి సంబంధించి రియల్ టైమ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇస్తున్నట్టు సేఫ్టీ పరంగా ఇలా మనకి చాలా కొద్ది కంట్రీస్కే ఉన్నాయి. అలా మనకి ప్రపంచంలో 19 కంట్రీస్కే ఉన్నాయన్నమాట. సో అందులో ఇండియా ఆ జాబితాలో చేరిందన్నమాట. నెక్స్ట్, సకూరా సైన్స్ ప్రోగ్రామ్ 2026. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్లాగ్డ్ ఆఫ్ కంటిజెంట్ ఆఫ్ 56 ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ టు విజిట్ జపాన్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి 56 ఇండియన్ స్టూడెంట్స్ని జపాన్కి వెళ్ళడానికి అనుమతి ఇచ్చిందన్నమాట. ఓకే, సో ఇది అసలు ఎందుకు వెళ్ళారు, ఏ ప్రోగ్రామ్ మీద ఎవరు స్పాన్సర్ చేశారో అన్నదే ఈ సకూరా సైన్స్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ సకూరా సైన్స్ ప్రోగ్రామ్ అన్నది ఇది ఒక ఇంటర్నేషనల్ యూత్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్ని ఫండ్ చేస్తున్న వాళ్ళు జపాన్ గవర్నమెంట్ అన్నది ఫండ్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్ కొంతమంది టాలెంటెడ్ స్టూడెంట్స్ని జపాన్కి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఇన్నోవేషన్ని, అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు ఒక 1 week ఉండేటట్టు చూస్తారు అన్నమాట. సో ఈ కంప్లీట్ ప్రాజెక్ట్కి ఏంటంటే మనకి మంచిగా పర్ఫామ్ చేసే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని మంచిగా
మంచిగా ఎవరు చదువుతున్నారో మెరిటోరియస్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని జపాన్కి 1 వీక్ ప్రాజెక్ట్ కోసం స్పాన్సర్ చేసేటట్టు ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ మీద ఎక్స్పోజర్ వచ్చేలా చేస్తుందన్నమాట ఈ ప్రోగ్రామ్. అండ్ ఈ ప్రోగ్రాంలోని ఎక్కడెక్కడ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ని తీసుకువెళ్తారంటే ఇండియా, ఘానా, నైజీరియా అండ్ సౌత్ ఆఫ్రికా. మనకి 2026లో ఈ పర్టికులర్ 4 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండియా నుంచి 56 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. వీళ్ళు మొత్తం 1 వీక్ అన్నది జపాన్లో ఉంటారు. అండ్ టు విజిట్ ద ఎక్స్పీరియన్స్ అడ్వాన్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రిలేటెడ్ టు జపాన్ అన్నమాట. ఓకే, ఇండియన్ participants are selected from meritorious government school students who qualified the national means cum merit scholarship. సో మనకి చెప్పాను కదా, సో మనకి గవర్నమెంట్ స్కూల్లో మనకి మంచిగా పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి. అదేంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్. ఇది క్వాలిఫై అయితే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రోగ్రామ్ కంబైన్ సైంటిఫిక్ ఎక్స్పోజర్, ల్యాబొరేటరీ విజిట్స్, రీసెర్చ్ ఇంటరాక్షన్, కల్చరల్ ఎక్స్చేంజింగ్ డ్యూరింగ్ వీక్ లాంగ్ స్టే ఇన్ జపాన్. సో అక్కడ వీక్ లాంగ్ స్టేలో మనకి ఏవే ఎక్స్పోజర్స్ ఇస్తారు అంటే సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉంటుంది, ల్యాబొరేటరీ విజిట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అలాగే మనకి కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సిన్స్ ఇండియాస్ పార్టిసిపేషన్ బిగిన్ ఇన్ 2016, 674 స్టూడెంట్స్, మనకి 2016 నుంచి ఈ ప్రోగ్రామ్ అన్నది జపాన్తో రన్ అవుతుంది. అప్పటి నుంచి మనం 674 స్టూడెంట్స్ని మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మనం జపాన్ విజిట్ చేశారన్నమాట. ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 బై ప్రమోటింగ్ ఎక్స్పెరిమెంటల్, హోలిస్టిక్ అండ్ గ్లోబల్ లెర్నింగ్. సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏంటంటే గ్లోబల్ లెర్నింగ్ ప్రమోట్ చేయాలి అన్నది ఒక ప్రిన్సిపల్గా, ఒక థీమ్గా ఇచ్చారన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అన్నది దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుందని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మాట. సో ఇది లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నది మనకి యూనియన్ మినిస్ట్రీ ఇచ్చింది. ఇట్ లాంచ్ ద లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఫర్ ద financial year 2024 to 25 alongside with 4 digital governance platform during the 37th foundation day of the Jawaharlal Nehru Port Authority. సో మనకి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఉంది కదా, సో అక్కడ మనకి ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ దాన్ని చూసుకునేదే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ. సో ఈ పోర్ట్ పెట్టి మనకి 37 years అయి ఉంది. దాని ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో మనకి ఈ లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 4 డిజిటల్ మెషర్స్ అన్నవి లాంచ్ చేశారు. ముఖ్యంగా ఈ డిజిటల్ మెషర్స్ దేనికంటే మనకి పోర్ట్ పర్ఫార్మెన్స్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వచ్చిన డిజిటల్ మెషర్స్ మాట. సో ఫస్ట్ మనం లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకుందాం. అంటే ఈ పర్టికులర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏ పారామీటర్స్ బట్టి మనకి ర్యాంకింగ్ ఇస్తుంది, ఏ పర్టికులర్ పోర్ట్స్ అన్నవి ఫస్ట్ వచ్చాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. సో మనకి లాజిస్టిక్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ ఇండెక్స్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ టు మెజర్ అండ్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండియన్ పోర్ట్స్. సో ఇది ముఖ్యంగా దేనికి, ఇది ఇండియన్ మెషర్ అండ్ ఇండియన్ పోర్ట్స్ని వాటి పర్ఫార్మెన్స్ని రేట్ చేయడానికి ఇచ్చిన ఒక పర్టికులర్ ఇండెక్స్. ఎవరిచ్చారు ఈ పర్టికులర్ ఇండెక్స్? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అన్నది ఈ ఇండెక్స్ ఇచ్చిందన్నమాట. ఇట్ ఇవాల్యుయేట్స్ హౌ ఎఫిషియెంట్లీ పోర్ట్స్ హ్యాండిల్ డ్రై బల్క్, లిక్విడ్ బల్క్ అండ్ కంటైనర్ బల్క్. సో ఇది ఎలా మనకి పోర్ట్స్ని రేట్ చేస్తుంది, ఫస్ట్ ఇది, సెకండ్ ఇది అంటే బేస్డ్ ఆన్ ద 3 పారామీటర్స్. డ్రై బల్క్ని, లిక్విడ్ బల్క్ని, కంటైనర్ బల్క్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో దాన్ని బట్టి అండ్ మిగతా పారామీటర్స్ బట్టి సో ముఖ్యంగా ఈ పోర్ట్స్ని రేట్ చేయడం అవుతుందన్నమాట. సో డ్రై బల్క్ అంటే ఏంటంటే మనకి ఏదైనా లూజ్గా తీసుకువెళ్ళే ఐటమ్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రక్ ఆఫ్ శాండ్ మాట. అంటే ఇప్పుడు శాండ్ ఉంది, శాండ్ని మనం ట్రక్లో వేసి తీసుకెళ్తున్నాం, దాన్ని ఏం ప్యాక్ చేయట్లేదు మనం. అలాగే ఇప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఏమి బస్తాల్లో ఏమి కట్టకుండా జస్ట్ నార్మల్గా ఒక ట్రక్లో వేసి ఫ్రీగా తీసుకెళ్తున్నాం అంటే దాన్ని డ్రై బల్క్ అంటారు మనం. ఇంకొకటి లిక్విడ్ బల్క్ అంటే మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ అయినా ఏదైనా లిక్విడ్ ఐటమ్, ఎడిబుల్ ఆయిల్ అయినా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి షిప్ని ఉపయోగించి, దాన్ని లిక్విడ్ బల్క్ అంటారు. అండ్ కంటైనర్ బల్క్ అంటే మనం ఆ పర్టికులర్ ఏదైనా ప్రొడక్ట్ని ప్యాకేజ్ చేస్తూ కంటైనర్లో పంపిస్తే దాన్ని కంటైనర్ బల్క్ అంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రానిక్
ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉందనుకో దాన్ని ప్యాక్ చేస్తారు, అలాగే బట్టలు ఉన్నాయనుకో దాన్ని ప్యాక్ చేస్తారు. సో అలా ఏంటంటే అలా మనం ప్యాక్ చేసి ఏదైనా ఐటమ్ని పంపిస్తే దాన్ని కంటైనర్ బల్క్ అంటారు. లూజ్గా ఏదైనా మనం ఐటమ్ని పంపిస్తే లైక్ గ్రెయిన్స్ అని, లేకపోతే శాండ్ అని, కోల్ అని, ఇలాంటివి ఏమైనా లూజ్గా మనం పంపిస్తే దాన్ని డ్రై బల్క్ అంటారు. లిక్విడ్ బల్క్ అంటే మనకి ఫ్లో అయ్యేది. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ అయినా, మనకి ఎడిబుల్ ఆయిల్ అయినా, ఇంకేదైనా ఫ్లో అయ్యే ప్రొడక్ట్ని లిక్విడ్ బల్క్ అంటారు అన్నమాట. సో వీటిని హ్యాండిల్ చేసే పద్ధతి ప్రకారం మనకి పోర్ట్స్ని, ఇండియన్ పోర్ట్స్కి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో అందులో కీ ఇండికేటర్స్, వీటిని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ పోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఆ పర్టికులర్ పోర్ట్ ఎలా సపోర్ట్ చేస్తుంది అన్నవి ఈ కీ పారామీటర్స్తో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏంటి వెజల్ టర్న్ అరౌండ్ టైం. వెజల్ టర్న్ అరౌండ్ టైం అంటే హౌ క్విక్లీ అ షిప్ కంప్లీట్స్ ఇట్స్ వర్క్ అండ్ లీవ్స్ ద పోర్ట్. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ వెజల్ అన్నది, ఒక షిప్ అన్నది లోపలికి వచ్చింది అనుకోండి, సో అది లోడ్ తీసుకొని వెళ్ళాలనుకోండి, సో ఎంత ఫాస్ట్గా అది లోడ్ ఎక్కించుకొని అక్కడి నుంచి మూవ్ అవుతుంది. సో అది వెజల్ టర్న్ అరౌండ్ టైం. బర్త్ ఐడల్ టైం. బర్త్ ఐడల్ టైం అంటే మనకి పార్కింగ్ మాట. ఇప్పుడు షిప్స్ని పార్కింగ్ చేసే ప్లేస్ని బర్త్ అంటే. బర్త్ ఐడల్ టైం అంటే టైమ్ అ బర్త్ రిమైన్స్ అన్యూస్డ్. ఓకే. అండ్ కంటైనర్ డ్వెల్ టైం. హౌ లాంగ్ కంటైనర్ స్టే ఇన్ ద పోర్ట్. సో ఒక కంటైనర్ ఎన్ని రోజులు, ఎంతసేపు ఒక పోర్ట్లో ఉంటుంది. షిప్ బర్త్ డే అవుట్పుట్. కార్గో హ్యాండిల్ పర్ బర్త్ డే మాట. ఓకే. సో మనకి పర్ బర్త్కి పర్ డే ఎంత కార్గో హ్యాండిల్ చేస్తుందో ఈ పారామీటర్ మనకి చెప్తుంది. సో ర్యాంకింగ్ కన్సిడర్స్ బోత్ కరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇది రిలేటివ్ పర్ఫార్మెన్స్, ఇయర్ పర్ఫార్మెన్సే కాదు ప్రీవియస్ ఇయర్ పర్ఫార్మెన్స్ని కూడా మనకి రిలేటివ్గా ఇస్తుంది అన్నమాట ఈ ఇండెక్స్లో. ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ పారామీటర్స్తో ఈ ఇయర్, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇయర్ 2024 to 25లో మన ఇండియన్ పోర్ట్స్ ఎలా పర్ఫామ్ చేశాయో చూద్దాం. సో గుర్తుంది కదా, ఈ పారామీటర్స్తో అండ్ ఈ కైండ్ ఆఫ్ బల్క్ని ఎలా హ్యాండిల్ చేశారో అన్న దాన్ని బట్టే మనకి ర్యాంకింగ్ ఇచ్చారు. సో టాప్ పోర్ట్స్ అన్నది పారదీప్ పోర్ట్ అథారిటీ, ఇది నెంబర్ 1లో ఉంది డ్రై బల్క్ కార్గోలో. అలాగే సిక్కా పోర్ట్ అండ్ టర్మినల్స్ పోర్ట్, ఇది నెంబర్ 1లో ఉంది లిక్విడ్ బల్క్ కార్గోలో. ముండ్రా పోర్ట్ అన్నది మనకి నెంబర్ 1లో ఉంది, ఇది కంటైనర్ కార్గో పోర్ట్ కేటగిరీలో. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ సెకండ్ ఇన్ కంటైనర్ కార్గో కేటగిరీలో ఉంది మాట. సో మనకి పారదీప్ పోర్ట్ అన్నది ఒరిస్సాలో ఉంది, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్ట్. ఇది ఒక సిక్కా పోర్ట్ అన్నది మనకి గుజరాత్లో ఉంటుంది, అండ్ ముండ్రా పోర్ట్ అన్నది కూడా గుజరాత్లో ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, ఇది ఈ పోర్ట్ ఎక్కడ ఉంటుందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పనమాట. ఇండియన్ లాజిస్టిక్ ప్రోగ్రెస్. సో ఇండియన్ లాజిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందో చూద్దాం. ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్స్ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో వరల్డ్ బ్యాంక్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏమంటారు, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. అండ్ ఇండియన్ పోర్ట్స్ని రేట్ చేసేది ఏంటి, లాజిస్టిక్స్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మాట. సో మనకి ఇక్కడ పోర్ట్ అని ఉంది, వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది మనకి ఏముంది, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఈ రెండు తేడాలు గుర్తుంచుకోండి. సో మనకి పోర్ట్ అని ఉంటే ఇండియా ఇస్తుంది, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. సో అందులో ఇండియన్ ర్యాంకింగ్ ఎలా ఉందంటే మనకి 44th ప్లేస్ నుంచి 22nd ప్లేస్కి మూవ్ అయిందన్నమాట. ఇది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కేటగిరీలో. అలాగే 7 ఇండియన్ పోర్ట్స్ వర్ ఇంక్లూడెడ్ అమాంగ్ ద వరల్డ్స్ టాప్ 100 పోర్ట్స్ ఇన్ ద వరల్డ్ బ్యాంక్స్ కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. సో కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకి టాప్ 100 పోర్ట్స్లో మనది 7 అన్నవి అందులో ఉన్నాయని చెప్పి మనకి చెప్తుంది వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. సో 4 న్యూ డిజిటల్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కూడా లాంచ్ చేశారు కదా, అవేంటో చూద్దాం. ఒకటి 24/7 గ్రీవియన్స్ రిడ్రెసల్ మాడ్యూల్, దాన్ని ఈ నావిక్ అంటున్నారు. ముఖ్యంగా దాన్ని దేని గురించి లాంచ్ చేశారంటే హెల్ప్ సీ ఫేరర్స్ రిజిస్టర్ కంప్లైంట్స్ ఎనీవే. సీ ఫేరర్స్ అంటే మనకి సీలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, షిప్స్లోని ఈ కంటైనర్ డెలివర్ చేయడానికి ఇలా. సో వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్స్ ఎక్కడైనా రిజిస్టర్ చేయడానికి యూజ్ చేసే మాడ్యూలే ఈ నావక్ మాట. ఓకే. షిప్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్, ఈ సముద్ర మేక్ షిప్ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్లాగింగ్ ఈజీ. సో ముఖ్యంగా మనకి షిప్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్లాగింగ్ అంటే ఏంటంటే ప్రతి షిప్కి అది ఏ పర్టికులర్ కంట్రీదో చెప్పడానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది అన్నమాట. సో అది ఏ కంట్రీతో రిజిస్టర్ అవుతుందో ఆ కంట్రీ ఫ్లాగే ఉంటుంది. ఆ ఫ్లాగ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ షిప్ ఏ కంట్రీలో రిజిస్టర్ అవుతుందో ఆ పర్టికులర్ కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో అవుతుంది అన్నమాట. సో అది మనకి ఆ ఫ్లాగ్ ద్వారా ఈజీగా తెలుస్తుంది, ఓ ఇది ఇండియన్ ఫ్లాగ్ షిప్ అంటే ఇండియా నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం వర్క్ చేస్తుంది అలా అన్నమాట. ఓకే. సో ఈ సముద్ర వల్ల ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ అండ్ ఫ్లాగింగ్ అన్నది ఈజీ అవుతుంది. మెడికల్ ప్రాక్టీస్
practitioner module ensures only authorized doctors issue seafarer medical certificates మాట. ఓకే, యూనిఫైడ్ షిప్పింగ్ రీసైకిల్ క్రెడిట్ నోట్ మాడ్యూల్ ఏంటంటే డిజిటలైజెస్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ షిప్ రీసైక్లింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా చేసిన వాళ్ళకి మనకి ఒక డిజిటలైజ్డ్ ఇన్సెంటివ్స్ అన్నవి ఇస్తారన్నమాట. ఆ పర్టికులర్ మాడ్యూల్ని కూడా డిజిటలైజ్ చేయడం జరిగింది. యూనిఫైడ్ షిప్ రీసైక్లింగ్ క్రెడిట్ నోట్ మాడ్యూల్గా దీన్ని డిజిటలైజ్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మనకి 5G నెట్వర్క్ స్లైసింగ్. సో ఇది న్యూస్లో ఉంది. భారత్ ఎయిర్టెల్ లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ కన్జ్యూమర్ ఫోకస్డ్ 5G నెట్వర్క్ స్లైసింగ్ ప్లాన్ కాల్డ్ priority postpaid has ignited a fresh regulatory debate over the net neutrality. సో మనకేంటంటే భారత్ ఎయిర్టెల్ అన్నది 5Gకి సంబంధించి మనకి 5G అన్నది ఒక మొబైల్ టెక్నాలజీలో నెక్స్ట్ ఎవల్యూషన్ అన్నమాట. ఓకే, రానున్న నెక్స్ట్ ఎవల్యూషన్. సో 5Gకి సంబంధించిన ఒక టెక్నాలజీని ఒక ఫీచర్ ఏంటంటే మనకి 5G నెట్వర్క్ స్లైసింగ్ అంటారు. సో 5G అన్నది ఒక మొబైల్ టెక్నాలజీ కదా, అందులో ఒక ఫీచర్ ఏంటంటే నెట్వర్క్ స్లైసింగ్. సో ఆ ఫీచర్కి తగిన మాడ్యూల్ ఒకటి మనకి భారతీ ఎయిర్టెల్ అన్నది లాంచ్ చేసింది. దాని పేరే ప్రయారిటీ పోస్ట్పెయిడ్ మాట. సో ప్రయారిటీ పోస్ట్పెయిడ్ అని మీకు ఎగ్జామ్లో ఇస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు 5Gకి సంబంధించి నెట్వర్క్ స్లైసింగ్ అనే టెక్నాలజీకి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఈ నెట్వర్క్ స్లైసింగ్ అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఇది హైవే అనుకోండి. సో హైవేలో మనకి చాలా రూట్స్ ఉంటాయి కదా, లేన్స్ ఉంటాయి. సో ఒక లేన్ మనకి సపోజ్ అంబులెన్స్ కోసం ఉంచారనుకో, అంబులెన్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం అని చెప్పి మార్క్ చేసి ఉంచారు. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఫాస్ట్గా మూమెంట్ ఉంటుంది అండ్ ప్రయారిటీ మూమెంట్ ఉంటుంది, రైట్. అండ్ ఇంకొక లేన్ మనకి ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ 2 వీలర్స్ ఉందనుకోండి. ఇంకొక లేన్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ట్రక్స్. సో ఇదేంటి డెడికేటెడ్ మూమెంట్ ఉంటుంది, మనకేంటంటే బిజినెస్ డైమెన్షన్లో ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. డిలేస్ అన్నవి తగ్గిపోతాయి. ఓకే, సో ఇలా మనకేంటి ప్రయారిటీ లేన్స్ ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఏంటి ఈ 2 వీలర్స్ అనే పర్సన్ ఇందులోకే వెళ్ళాలి, అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్ అన్నవి ఇందులోకే వెళ్ళాలి, అండ్ అంబులెన్స్ సర్వీస్ అన్నది ఇందులోకే వెళ్ళాలి. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాం, ఈ లేన్స్లో మనకి వీళ్ళని ప్రయారిటీ ఇస్తున్నాం. సో ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్నే నేను ఇప్పుడు నెట్వర్క్లో పెడితే, ఇప్పుడు నెట్వర్క్లో మనకి 5G టెక్నాలజీ అన్నది ఇట్స్ అ బ్యాక్ బోన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెక్నాలజీ. దేనికి ముఖ్యంగా IoT, డ్రైవర్లెస్ కార్స్, ఓకే. సో ఇలా మనకి బ్లాక్ చైన్, ఇలా డిఫరెంట్ వాటికి మనకి 5G అన్నది ఒక బ్యాక్ బోన్ టెక్నాలజీగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇవి అచీవ్ చేయడానికి మనకి 5G అన్నది ఉండాలి. సో మనకి ఇప్పుడు ఈ 5G ద్వారా మనకి డిఫరెంట్ సర్వీసెస్ అన్నవి వస్తున్నాయని చెప్తాను. IoT అని చెప్పి, డ్రైవర్లెస్ కార్స్ అని చెప్పి, ఇప్పుడు ఏంటి మనకి రియల్ టైమ్ స్ట్రీమింగ్ అంటూ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూస్తున్నారు నాది ఇప్పుడు. సో ఇది డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీకు రావాలి అని చెప్పంటే మీకు నెట్వర్క్ అన్నది ప్రాపర్గా ఉండాలి, మీ బ్యాండ్విడ్త్ అన్నది ప్రాపర్గా ఉండాలి, మీ స్పీడ్ అన్నది ప్రాపర్గా ఉండాలి, మీ ఇంటర్నెట్, ఇవన్నీ కుదిరితేనే ఈ పర్టికులర్ వీడియో అన్నది ఏ డిస్ట్రప్షన్ లేకుండా వస్తుంది. సో ఇప్పుడు ఈ 5Gలో మనకి నెట్వర్క్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్లెస్ కార్సే ఉందనుకో, డ్రైవర్లెస్ కార్స్. సో ఇక్కడ ఏంటి మనకి సెన్సర్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ డేటా అంతా తెచ్చుకొని వెంటనే దీన్ని బట్టి డెసిషన్ మేకింగ్ చేయడం అవ్వాలన్నమాట. ఓకే, సో డేటా అంతా గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ మేకింగ్ చేసుకొని ఉండాలి. సో ఇది చాలా ఫాస్ట్గా ఉండాలి, అంటే రియల్ టైంలో ఈ పర్టికులర్ డెసిషన్ అన్నది ఫాస్ట్గా అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి లేటెన్సీ అంటే మనకి డిలే అన్నది చాలా తక్కువ ఉండాలి, మినిమం ఉండాలి.
ఓకే. సో మినిమంగా డిలే ఉండాలి అండ్ మనకి బ్యాండ్విడ్త్ అంత ఉండకపోయినా పర్వాలేదు, లో బ్యాండ్విడ్త్ ఉండొచ్చు కానీ స్పీడ్ అన్నది, కనెక్టివిటీ అన్నది ఫాస్ట్గా ఉండాలి. ఓకే. సో దిస్ ఈస్ ద ఫీచర్, మనకి డ్రైవర్లెస్ కార్ కావాల్సిన ఫీచర్స్ ఇవి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్లో అవుతుంది అనుకో, సో ఈ పర్టికులర్ వీడియో స్ట్రీమ్ అవుతుందంటే మనకి లేటెన్సీ అన్నది లో ఉండాలి, బ్యాండ్విడ్త్ అన్నది వీడియో హై క్వాలిటీ రావాలి కదా, మనకి బ్యాండ్విడ్త్ అన్నది హై ఉండాలి, అలాగే స్పీడ్ ఆఫ్ ద కనెక్షన్ కూడా హై ఉండాలి అన్నమాట. సో ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మనకి ఈ పర్టికులర్ జూమ్ కాల్లో ఆర్ పర్టికులర్ వీడియో స్ట్రీమింగ్ అన్నది ప్రాపర్గా అవుతుంది. అలాగే ఇప్పుడు ఐఓటీ, సో మనకి రిక్వైర్మెంట్ ప్రకారం మనకున్న బ్యాండ్విడ్త్, మన పర్టికులర్ ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నవి దాని రిక్వైర్మెంట్స్ అన్నవి మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ 5G ఏం చేస్తుందంటే మనకి రిక్వైర్మెంట్ బట్టి ప్రయారిటీ ఇస్తుంది. అంటే ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి, సో దానికి ఈ ప్రయారిటీ ఇంపార్టెంట్ కదా, లేటెన్సీ మినిమం, బ్యాండ్విడ్త్ లో అండ్ స్పీడ్ అన్నది ఫాస్ట్. సో దీనికి ఈ ప్రయారిటీ బట్టి ఈ ప్యాకేజ్ లాగా మనకి దీనికి అలొకేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ కాల్ కనుక్కోండి, అన్నీ ఎక్కువ ఉండాలి మనకి. ఓకే. సో ఇక్కడ మనకి ఈ 5G అన్నది, సో మనకి ఈ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అన్నవి అలొకేటెడ్గా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. దీన్నే నెట్వర్క్ స్లైసింగ్ అంటారు అన్నమాట. సో 5G టెక్నాలజీలో మనకి ఏంటంటే మన అవసరాన్ని ప్రకారం సో మనం ఆ పర్టికులర్ సర్వీసెస్ అన్నవి మనకి అలొకేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నెట్వర్క్ స్లైసింగ్ ఇన్ 5G మాట. సో డెఫినేషన్ చూద్దాం. 5G network slicing is an architecture that allows a telecom operator to divide a single physical standalone 5G network into multiple isolated virtual networks or slices. So ఇక్కడ మనకి మల్టిపుల్ నెట్వర్క్స్గా డివైడ్ అయింది కదా, సో డ్రైవర్లెస్ కార్స్కి ఒక ప్యాకేజ్లా డివైడ్ అయింది. అండ్ అలాగే జూమ్ వీడియో కాల్కి మనకి ఆర్ వీడియో స్ట్రీమింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్కి ఒక ప్యాకేజ్లో డివైడ్ అయింది. సో దీన్నే మనం నెట్వర్క్ స్లైసింగ్ అంటారు అన్నమాట. ఈ స్లైస్ యాక్ట్స్ యాజ్ అన్ independent end-to-end network customized to meet the specific quality of the service requirements of the particular application service or a user group. చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీకి కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే డ్రైవర్లెస్ కార్స్కి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే మనకి లైవ్ వీడియో స్ట్రీమింగ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి నెట్వర్క్ పారామీటర్స్ ఎలొకేట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ 5G నెట్వర్క్ స్లైసింగ్ మాట. Okay, so imagine a wide highway with multiple lanes. All lanes use the same physical road, but some lanes are reserved for specific vehicles, say ambulances or premium cars, giving them a smoother, faster journey even when the highway is crowded. So మనం ఎలొకేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి మనం ట్రాన్స్పోర్ట్ ట్రక్స్కి ఎలొకేట్ చేస్తే ఏంటంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ట్రక్స్ వెళ్ళడం వల్ల ఏంటంటే మిగతా ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తూ వాళ్ళే ఫాస్ట్గా రీచ్ అవడం ఉంటుంది. సో 5G నెట్వర్క్ slicing works exactly like this. Instead of operating as a single network where all users compete for the same resources, a telecom operator divides the network into virtual slices, each configured for a specific purpose. So దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ సపోజ్ ఈ 5G నెట్వర్క్లో స్లైసింగ్ లేదనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ కూడా ఈ పర్టికులర్ నెట్వర్క్నే యూస్ చేసుకుంటున్నాయి, ఈవెన్ జూమ్ కాల్ కూడా యూస్ చేసుకుంటుంది అనుకోండి. సో ఇప్పుడు ఈ డ్రైవర్లెస్ కార్స్కి ఏంటంటే మనకి డెసిషన్ మేకింగ్ ఫాస్ట్గా ఉండాలి అండ్ సెన్సర్స్ మధ్యన ఇంటరాక్షన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. సో రియల్ టైమ్ డేటా యాక్సెస్ కావాలి. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఇది కూడా మనకి ఈక్వలెంట్, ఇప్పుడు జూమ్ కాల్ది ఉంది, దానికి అంత మనకి రిక్వైర్మెంట్ అంత అవసరం లేదు. అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏంటంటే ఒకవేళ త్వరగా ఇన్ఫర్మేషన్ రాలేకపోతే యాక్సిడెంట్ అయ్యే స్కోప్ ఉంది. ఇక్కడ మహా అయితే మనకి ఆ వీడియో స్ట్రీమింగ్ అన్నది ఆగుతుంది. సో ఇక్కడ ఒకవేళ ఈ స్లైసింగ్ లేకపోతే ఏమవుతుందంటే రెండు కలిపి కంపీట్ చేస్తాయి అన్నమాట. సో ఎవరికి ఫస్ట్ యాక్సెస్ వస్తే వాళ్ళకి వస్తుంది అన్నమాట. కానీ దీనివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ అనేది బాగా కాంప్రమైజ్ అయిపోతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనకి ఈ పర్టిక్యులర్ డివిజన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సర్వీసెస్ ఇస్ హ్యాపెండ్ దాన్నే నెట్వర్క్ స్లైసింగ్ అని చెప్పి అంటారు అన్నమాట. సో ఇట్ యూజెస్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ నెట్వర్కింగ్ అండ్ క్లౌడ్ నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డైనమిక్లీ అలొకేట్ బ్యాండ్ విత్ లేటెన్సీ అండ్ అదర్ రిసోర్సెస్. సో ఇలా బ్యాండ్ విత్ లేటెన్సీ అండ్ అదర్ రిసోర్సెస్ అలొకేట్ చేయడానికి అది సాఫ్ట్వేర్
అండ్ కొన్ని సాఫ్ట్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హార్డ్వేర్ని, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ని అండ్ సాఫ్ట్వేర్ని కలిపి ఉపయోగించుకుంటూ మనకి ఈ 5G నెట్వర్క్ స్లైసింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే ఇప్పుడు మనకి ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ మాట. సో ఈ 5G నెట్వర్క్నే ఒక టెక్నాలజీగా ఈ భారతీ ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు న్యూస్లో చూస్తే ఈ ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ అన్నది ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ 5G నెట్వర్క్ స్లైసింగ్, రైట్? సో ఇదేంటంటే మనకి నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్ని మనకి వైలేట్ చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో అసలు ఈ నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఈ నెట్ న్యూట్రాలిటీ ఏంటంటే మనకి ఇట్ మీన్స్ దట్ ఆల్ ఇంటర్నెట్ డేటా షుడ్ బి ట్రీటెడ్ ఈక్వలీ బై ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వితౌట్ బ్లాకింగ్, స్లోయింగ్ డౌన్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ఎనీ వెబ్సైట్స్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ అందించే సర్వీసెస్ మాట. అంటే లైక్ ఎయిర్టెల్, జియో ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మనకి 5G కూడా ఇస్తుంది. మనకి ఇప్పుడు ఎయిర్టెల్ లాంచ్ చేసింది కదా. సో ఇప్పుడు ఈ 5G నెట్వర్క్ స్లైసింగ్ ద్వారా ఏంటంటే మనకి కస్టమర్స్ని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్రైవేటైజ్ చేసేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్ దెబ్బతింటుందన్నమాట. నెట్ న్యూట్రాలిటీ అంటే అన్ని ఇంటర్నెట్ డేటా షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. సో ఇంటర్నెట్లో ఫ్లో అవుతున్న ఏ డేటానైనా ఈక్వల్గానే మనకి ISP ట్రీట్ చేయాలి, కానీ వాళ్ళు డిఫరెన్షియేట్ చేయకూడదు. అంటే ఈ పర్టికులర్ డేటా అన్నది ప్రయారిటీ, సో నేను వీళ్ళకి ఫస్ట్ యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి ISP అన్నది డిసైడ్ చేయకూడదు. ఉదాహరణకి ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళకి నెట్ఫ్లిక్స్కి ఒక బిజినెస్ డీల్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఎయిర్టెల్ మనకి ISP మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్ డౌన్లోడ్ చేస్తున్న వాళ్ళకి ఫాస్ట్ యాక్సెస్ ఆర్ లేకపోతే బ్యాండ్విత్ హైగా ఇచ్చిందంటే అది తప్పు. అట్ ఈస్ అగేన్స్ట్ ద నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్. సో నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? సో మనకి ఇంటర్నెట్లో ఉన్న డేటాని మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఈక్వల్గా ట్రీట్ చేస్తూ అందరికీ యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పి. కానీ 5G నెట్వర్క్లోనే మనకి నెట్వర్క్ స్లైసింగ్లోనే మనం ప్రైవేటైజ్ చేస్తున్నాం. సో ఇది నెట్ న్యూట్రాలిటీ ప్రిన్సిపల్స్కి అగేన్స్ట్గా ఉందని చెప్పి మనకి డిబేట్ మాట. ఓకేనా? సో నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి, 5G నెట్వర్క్ స్లైసింగ్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. RBI kill switch facility. RBI in its annual report announced that it is exploring the implementation of universal kill switch mechanism across all digital payment channels. సో మనకి RBI అన్నది ఒక న్యూ మెషర్ అన్నది ఇనిషియేట్ చేసిందంట. అది ఒక రిపోర్ట్లో చెప్పింది, కిల్ స్విచ్ మెకానిజం. ఈ కిల్ స్విచ్ మెకానిజం దేన్ని టార్గెట్ చేస్తుందంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నవి మనకి డిజిటల్గా వస్తున్నాయి. UPI అని, అలాగే మనకి నెట్ బ్యాంకింగ్ అని, ఇలా డిఫరెంట్ సర్వీసెస్ అన్నవి మనకి చాలా ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి సో వాటికి ఏంటంటే మనకి సైబర్ ఫ్రాడ్ అన్నది కూడా పెరిగిపోతుంది అన్నమాట. ఉదాహరణకి మనకి డిజిటల్ అరెస్ట్లు అన్నవి ఎక్కువైపోతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మనకి బ్యాంక్ అఫీషియల్స్ అనో లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పు, ట్యాక్స్ అఫీషియల్స్ అని చెప్పో మనకి ఫేక్ కాల్స్ వస్తాయి అన్నమాట. వచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము చూసుకుంటాం, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ లోన్ క్లియర్ చేస్తాము, లేకపోతే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పి సో వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్నే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇచ్చేసి వాళ్ళు ఏంటంటే మనకి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏంటంటే మనీ అంతా తీసేసుకుంటున్నారు అన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే కిల్ స్విచ్ మెకానిజం అని చెప్పి పెట్టారన్నమాట మనకి. సో కిల్ స్విచ్ మెకానిజం అంటే మనకి ఒక ఎమర్జెన్సీ బటన్ లాంటిది అన్నమాట. సో కిల్ స్విచ్ ఇస్ అన్ ఎమర్జెన్సీ సెక్యూరిటీ ఫీచర్ ఇన్ ద బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్ అండ్ లెట్స్ యూజర్స్ ఇమీడియట్లీ స్టాప్ ఆల్ ట్రాన్సాక్షన్స్ from the account or wallet if the fraud is suspected. So fraud suspect అయినప్పుడు మనం ఈ స్కిల్ స్విచ్ బటన్ నొక్కితే మనకి బటన్ అంటే ఒక పర్టికులర్ ఫీచర్లా ఉంటుంది. దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఏంటంటే మీ బ్యాంక్ నుంచి ఏదైనా ఫ్రాడ్ అవుతుంది, మీ అకౌంట్ నుంచి ఎవరైనా మనీ తీసేస్తున్నారు అని మీకు డౌట్ వచ్చింది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఫీచర్ని మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ బ్యాంక్ సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ అన్నవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట.
How it works: user can activate through mobile banking app, SMS code, toll free number, internet banking, ఇలా మనకి డిఫరెంట్ మోడ్స్లో మనకి ఈ సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ యాక్టివేటెడ్ ఇట్ ఇన్స్టెంట్లీ బ్లాక్స్ ఆల్ ద అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ ద అకౌంట్. ఇట్ అవాయిడ్స్ డిలేస్ లైక్ కాలింగ్ కస్టమర్ కేర్ ఆర్ విజిటింగ్ అ బ్యాంక్. సో ఈ టైంలోనే మనకి మొత్తం అంతా బ్యాంక్ అకౌంట్ స్వీప్ అయిపోద్ది కదా, సో అది ఓవర్కమ్ చేయడానికి ఇది తీసుకొచ్చిన మెషర్ అన్నమాట. సో కీ ఫీచర్స్ ఏంటంటే వన్ ట్యాప్ ఎమర్జెన్సీ బటన్ ఇన్ బ్యాంకింగ్ apps, works across along UPI, IMPS, NEFT, కార్డ్స్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో ఎక్కడ మనకి ఇన్వాల్వ్ అయిందో అన్నిట్లో ఈ ఫీచర్ని ఇంక్లూడ్ చేశారు. ఎలో సెలెక్టివ్ బ్లాకింగ్, ఓన్లీ యూపీఐ ఆఫ్, ఏటీఎం స్టిల్ యాక్టివ్. అంటే మొత్తం మన అకౌంట్తో కనెక్ట్ అయ్యి మొత్తం అంతా ఇది అవ్వదు, ఓన్లీ యూపీఐనే మనం ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏటీఎంని ఒక్కటే ఆఫ్ చేసుకోవచ్చు, ఇలా అన్నమాట. క్యాన్ బి టర్న్డ్ ఆన్ అండ్ ఆఫ్ ఎనీ టైమ్ బై ద యూజర్. మల్టిపుల్ యాక్సెస్ ఛానల్స్ ఇన్ కేస్ ఫోన్ ఈజ్ కాంప్రమైజ్డ్. సో మనం దీన్ని మన ఫోన్ కూడా కాంప్రమైజ్ అయితే మల్టిపుల్గా వేరే మోడ్స్లో కూడా యాక్సెస్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ప్రివెంట్ ఫాస్ట్ మూవింగ్ డిజిటల్ ఫ్రాడ్ లాసెస్, gives users instant control over their money, strengthen trust in India's digital payment system, especially used for elderly and less tech savvy users. సో కొంతమంది ఇప్పుడు లైక్ పెద్దవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ఫోన్పే యూస్ చేయాలన్నా వాళ్ళు భయపడతారు, ఎందుకంటే మనీ వెళ్తుందో రేందో వాళ్ళకి తెలియట్లేదు. సో ఇలాంటి సర్వీస్ ఒకటి ఉంటే ఏంటంటే వాళ్ళు ధైర్యంగా యూస్ చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ ద బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఆన్ ద న్యూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దాన్నే పార్ట్నర్ అంటున్నారు. ఓకే, సో ఇది మనం ఏంటో తెలుసుకుందాం. Under India's 2026 BRICS chairmanship, the Ministry of MSME successfully convened the second MSME working group meeting under the BRICS Partner Track. So, ఈ BRICS Partner Track అన్నది New Industrial Revolution is a cooperation framework under the BRICS to guide member countries through Industry 4.0. సో మనకి నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడానికి, వాటి టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయడానికి బ్రిక్స్ పార్ట్నర్షిప్పే ఈ పర్టికులర్ పార్ట్నర్ మాట. అంటే ఇది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఇండస్ట్రీ 4.0 మాట. అవేంటి? డిజిటల్, ఏఐ, ఆటోమేషన్ ఎరా మాట. ఓకే, సో ఈ పర్టికులర్ బ్రాంచెస్ మీద ఫోకస్ చేయడానికి బ్రిక్స్ పార్ట్నర్షిప్పే ఈ పార్ట్నర్ మాట. ఓకే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2021 టు ప్రమోట్ ద ఇండస్ట్రియల్ మోడర్నైజేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రీన్ గ్రోత్ అమాంగ్ బ్రిక్స్ నేషన్స్. ఓకే, ఏమేంటి? బూస్ట్ డిజిటల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సపోర్ట్ ఎంఎస్ఎంఈస్ టు గ్లోబల్ వాల్యూ చైన్స్, ప్రమోట్ టెక్నాలజీ ఇండిపెండెన్స్ అండ్ ఎంకరేజ్ గ్రీన్ అండ్ సర్క్యులర్ ఎకానమీ ప్రాక్టీసెస్. ముఖ్యంగా మనకి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ 4.0 ఉంది కదా, ఇందులోని మనకి ఏ ఇండస్ట్రీస్ని, ఎంఎస్ఎంఈస్ని, అలాగే మనకి గ్రీన్ అండ్ సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి, సస్టైనబుల్ ఎకానమీని ప్రమోట్ చేయడానికి తీసుకొస్తున్న ఒక మెషరే, బ్రిక్స్ మెషరే ఈ బ్రిక్స్ పార్ట్నర్ మాట. ఓకే, కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే SME digitalization, small business uses AI digital tools and global platforms, and next sovereign AI, develop shared AI system and reduce dependence on the foreign tech chains మాట. ఓకే, సెల్ఫ్ రిలయన్స్ తెచ్చుకోవాలి ఏఐలో అని చెప్పి. బయో ఇండస్ట్రీ, యూస్ బయోటెక్నాలజీ ఫర్ గ్రీన్ ప్రొడక్ట్స్ మాట. సర్క్యులర్ ఎకానమీ, రీసైక్లింగ్, రీయూస్, వేస్ట్ రిడక్షన్, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్షన్, ఈ సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయాలని చెప్పి, అంటే మనం రీసైకిల్, రీయూజ్ అన్నది మొదలు పెట్టాలని. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్స్, యూజ్ ఆటోమేషన్, ఐఓటీ అండ్ రోబోటిక్స్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని చెప్పి వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ పార్ట్నర్. ఓకే, నిర్భయ్ రహో ఇనిషియేటివ్. సో ఇది ఒక మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ సక్సెస్ఫుల్గా 3-day నేషనల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ని ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్లో మనకి కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఇనిషియేటివ్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ఏం చేసిందంటే ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ అని చెప్పి కండక్ట్ చేసింది. ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అన్నమాట. సో అందుకు న్యూస్లో ఉంది. సో అందుకు మనం ఈ పర్టికులర్ నిర్భయ్ రహో ఇనిషియేటివ్ గురించి తెలుసుకోవాలన్నమాట. ద ప్రోగ్రామ్ ఫోకస్డ్ ఆన్ లీగల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ సెక్యూరిటీ, మార్కింగ్ అ మేజర్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ మినిస్ట్రీ న్యూలీ లాంచ్డ్
నిర్భయ్ రహో ఇనిషియేటివ్. సో మనకి నిర్భయ్ రహో ఇనిషియేటివ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్, గుర్తుంచుకోండి. మనం జనరల్గా ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనుకుంటాం, కాదు, ఇది పంచాయత్ రాజ్. సో నిర్భయ్ రహో ఇనిషియేటివ్ ఇస్ ఉమెన్ సేఫ్టీ అండ్ జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ప్రోగ్రామ్ అట్ గ్రాస్ రూట్ లెవెల్స్ ఇన్ ఇండియా. సో మనకి జెండర్ రెస్పాన్స్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడానికి పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇట్ ఫండెడ్ త్రూ నిర్భయ ఫండ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. సో ఇది నిర్భయ ఫండ్ నుంచి మనకి ఫండ్ అవుతుంది అండ్ ఇది పంచాయత్ రాజ్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఏంటంటే ఇట్ మేక్ గ్రామ్ పంచాయత్స్ మోర్ సేఫ్, ఇంక్లూజివ్ అండ్ రెస్పాన్సివ్ టు ఉమెన్ సేఫ్టీ నీడ్స్. సో గ్రామ్ పంచాయత్ లెవెల్లో సేఫ్టీ అన్నది మనకి ఉమెన్ సేఫ్టీ అన్నది క్రైమ్ రేట్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఉమెన్ సేఫ్టీ అన్నది మనం మేజర్ సోషల్ ఇష్యూ మాట. సో దాన్ని ఫోకస్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి తీసుకున్న ఇనిషియేటివే ఇది మాట. ఓకే, సో ఏమేంటి, జెండర్ బయాస్డ్ వైలెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ రెడ్యూస్ చేయడానికి, ఉమెన్ సేఫ్టీని యాక్సెస్ టు జస్టిస్ ఇన్ రూరల్ ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, ట్రైన్ లోకల్ లీడర్స్ టు యాక్ట్ యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్స్ ఇన్ ద క్రైసిస్ సిచ్యువేషన్. సో లోకల్ లీడర్స్ని యాక్చువల్గా క్రైసిస్ సిచ్యువేషన్లో మనకి ఫస్ట్ రెస్పాండెంట్స్గా, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే హ్యాండిల్ చేసేవాళ్ళు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుంటే అది పెద్ద ప్రాబ్లంగా అవ్వదన్నమాట. సో దానికోసం ఏంటంటే మనకి వాళ్ళని లోకల్ పీపుల్ని సెన్సిటివైజ్ చేయాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని టీచ్ చేస్తున్నారు అనుకోండి, సో అక్కడ చూస్తున్న వాళ్ళు అది వదిలేకుండా వెంటనే అమ్మాయికి హెల్ప్ చేయడం చేశారనుకోండి, సో నెక్స్ట్ డే అది కొంచెం తీవ్రత అవ్వదు, అక్కడికక్కడే తగ్గుతుంది. సో లోకల్ లీడర్స్ని ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద, ముఖ్యంగా సేఫ్టీ ఇష్యూస్ మీద ట్రైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, కీ కాంపోనెంట్స్ ఏంటంటే నిర్భయ్ నేత్రి, ట్రైనింగ్ అండ్ ఎంపవర్మింగ్ 14.5 lakh ఉమెన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఇది నిర్భయ్ నేత్రి ప్రోగ్రామ్తో. నిర్భయ్ చేత్నా, sensitizing 17.5 lakh male elected representatives on gender equality, and Nirbhay Drishti, installing CCTVs and safety infrastructure in Gram Panchayats. So Nirbhay Netri and Nirbhay Chetna and Nirbhay Drishti ద్వారా మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీని ఫోకస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అన్నది రన్ అవుతుంది. సో ఇంతవరకు మనకి 32 lakh ప్లస్ పంచాయత్ రిప్రజెంటేటివ్స్ని కవర్ చేసింది ఈ ప్రాజెక్ట్. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ లాస్ మీద, చైల్డ్ మ్యారేజెస్, సైబర్ సేఫ్టీ, విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్, వీటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ నిర్భయ్ రహో ప్రోగ్రామ్ అన్నది మనకి ఒక మోడల్లో వర్క్ అవుతుంది. ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్. సో ఎవరు ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. అందుకే దాన్ని ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ అంటున్నారు అన్నమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఈ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ ఏంటంటే మిగతా వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళకి టీచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి న్యూస్లో ఎందుకుందంటే ఈ ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ ప్రోగ్రామ్ అన్నది సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయింది. చంద్రయాన్ 2 DFSAR స్టడీ మాట. సో ఇక్కడ మనకి చంద్రయాన్ 2 రీసెంట్గా ఒక పర్టికులర్ డిస్కవరీ చేసింది. ఏంటంటే మనకి మూన్ సౌత్ పోల్లో వాటర్ ఉందని, మనకి ఐస్ రూపంలో వాటర్ ఉందని చెప్పి తేల్చిందన్నమాట. సో చంద్రయాన్ 2 ఈజ్ ఇండియాస్ సెకండ్ లూనార్ మిషన్ బై ఇస్రో, లాంచ్డ్ ఇన్ July 2019. సో మనకి చంద్రయాన్ 2లో మనం ఒక ల్యాండర్ ఒకటి అండ్ ఆర్బిటర్ ఒకటి పంపిస్తాం అన్నమాట. సో విక్రమ్ ల్యాండర్ అన్నది ఫెయిల్ అవుతుంది, కానీ మనకి ఆర్బిటర్ అన్నది సక్సెస్ఫుల్గా మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇందులో ఉన్న ఒక ఇన్స్ట్రుమెంటే ఈ DFSAR అన్నమాట. సో దాని స్టడీ ప్రకారం మనకి ఇప్పుడు వాటర్ ఉందని తెలిసిందన్నమాట. ద స్టడీ యూస్ DFSAR, దట్ ఈస్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రేడార్ ఆన్బోర్డ్ ఆన్ ద ఆర్బిటర్. ఈ DFSAR ఏంటంటే మైక్రోవేవ్ రేడార్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద ఫస్ట్ ఫుల్లీ పోలార్మెట్రిక్ radar for lunar study. సో ఇదేంటంటే మనకి ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్, సో ఇవి మనకి శాటిలైట్ కమ్యూనికేషన్కు యూస్ చేసే పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మాట. ఓకే, సో ఇవి మనకి మైక్రోవేవ్ కేటగిరీ కింద వస్తుంది. మైక్రోవేవ్ కేటగిరీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఆ స్పెక్ట్రంలో మైక్రోవేవ్ స్పెక్ట్రంలోకి వస్తుంది. సో దీన్ని ఉపయోగించే మనం ఈ రీసెంట్ డిస్కవరీ చేసాం. సో ఏం చేశారు, ఇట్ ఫోకస్డ్ ఆన్ పర్మనెంట్లీ షాడోడ్ క్రైటర్స్ ఆన్ ద మూన్. దీస్ రీజన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ కెన్ ప్రిజర్వ్ వాటర్ ఐస్ for a long periods. Special attention was given to doubly shadowed craters. So key findings. So ఈ particular
ఈ ఇన్స్ట్రుమెంట్ పంపించి ఇది ఏం చూస్తుందంటే మూన్లో ఉన్న పర్మనెంట్లీ షాడోడ్ క్రాటర్స్ అంటే డైరెక్ట్గా అక్కడ సన్లైట్ పడే స్కోప్ లేదు. అంటే ఎలా అంటే పోల్, మనకి సౌత్ పోల్ ఉందనుకోండి, సో సౌత్ పోల్ నార్త్ పోల్స్ అక్కడ ఏంటంటే డైరెక్ట్గా సన్లైట్ రాదన్నమాట. సో మూన్లో సౌత్ పోల్ కూడా అలాంటిదే అన్నమాట. సో డైరెక్ట్గా సన్లైట్ రాని ప్లేస్ని షాడోడ్ క్రేటర్స్ అంటారు అనమాట. సో ఈ క్రేటర్లో ఇప్పుడు ఈ పర్టికులర్ క్రేటరే సౌత్ పోల్లో ఉంది. సో ఈ క్రేటర్ లోతులో ఇంకా అస్సలు రాదు కదా, సో దాన్ని డబల్లీ షాడోడ్ అంటారు అనమాట. సో అలాంటి ఏరియాస్ని మనకి ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేసి స్టడీ చేసింది అనమాట. స్టడీ చేసి ఏం కనుక్కుంది, రేడార్ సిగ్నల్ సజెస్టెడ్ పాసిబుల్ సబ్సర్ఫేస్ ఐస్ ఇన్ ద 4 క్రేటర్స్. సో మనకి ఈ క్రేటర్స్లో అంటే మనకి క్రేటర్ లోపల మనకి ఐస్ ఉంది అని చెప్పి తేల్చిందన్నమాట. సో మూన్లో మనకి సబ్సర్ఫేస్లో ఐస్ ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఫౌండ్ అట్ 1.1 కిలోమీటర్ క్రేటర్ ఇన్సైడ్ ద ఫాస్టూనీ క్రేటర్ అన్నమాట. ఈ ఫాస్టూనీ క్రేటర్ అన్నది మనకి మూన్ సౌత్ పోల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది షాడోడ్ రీజన్ అన్నమాట. అంటే అసలు దానికి అక్కడ డైరెక్ట్ సన్లైటే ఉండదు. ఇంకా ఈ క్రేటర్ అన్నది మనకి ఏ ఆస్ట్రాయిడో ఏ కామెంటో మూన్ మీద పడినప్పుడు ఒక చిన్న గోతులా ఫామ్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇలా ఫామ్ అయిన దాంట్లో లోపల ఇంకా మనకి చీకటిగా ఉంటుంది కదా, ఇది డబల్లీ షాడోడ్ అన్నమాట. సో దాని లొకేషన్ ప్రకారం డైరెక్ట్గా సన్లైట్ రాదు, ఇంకా దాని లోపల ఇంకా రాదు. సో దాన్ని డబల్లీ షాడోడ్ ఏరియా అంట. సో అట్లాంటి ప్లేస్లో ఐస్ అన్నది కనిపెట్టింది ఈ పర్టికులర్ చంద్రయాన్ 2కి సంబంధించిన డివైస్ మాట. సో సైంటిఫిక్ ఇండికేటర్స్ మనకి ఏ పర్టికులర్ ఎలా తెలుస్తున్నాయంటే సిపిఆర్, ఇది ఒక పర్టికులర్ సైంటిఫిక్ ఇండికేటర్ అన్నమాట. ఇది అబవ్ 1 ఉంటే ఇండికేట్ స్ట్రాంగ్ స్కాటరింగ్ పాసిబుల్ ఐస్ మాట. ఓకే, సో ఇది మోర్ దెన్ 1 ఉంటే స్ట్రాంగ్ స్కాటరింగ్ మనకి వచ్చే లైట్ వేవ్స్ అన్నవి మనకి స్కాటరింగ్ ఎక్కువ ఉంటుంది. సో అది మోర్ దెన్ 1 ఉంటుంది. అండ్ ఇది మనకి 0.13 ఉంది డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్ అన్నది. సో పోలరైజేషన్ అంటే డిగ్రీ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం మెజర్ చేస్తే దాన్ని పోలరైజేషన్ అంటారు. సో 0.13 మాట. సో ఇది సజెస్ట్ ఏం చేస్తుందంటే సబ్ సర్ఫేస్ ఐస్ లైక్ మెటీరియల్. సో మనకి ఈ పర్టికులర్ ఏది తీసుకుందో ఆ పర్టికులర్ ఇమేజెస్ వస్తాయి కదా, ఆ ఇమేజెస్ ఏంటంటే మనకి ఐస్ లైక్ మెటీరియల్ని ఇస్తుంది అని చెప్తుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఎల్ బ్యాండ్ అండ్ ఎస్ బ్యాండ్ వాడారు కదా, ఈ ఎల్ బ్యాండ్ ద్వారా ఏంటంటే మనకి లోతుగా ఉన్న వాటి మీద క్లియర్ ఇమేజ్ ఇస్తుంది అనమాట. అంటే ఎక్స్రే ఉంది చూడండి, ఎక్స్రే మనకి ఏంటి శరీరంలోకి వెళ్ళి ఇమేజ్ ఇస్తుంది కదా, మామూలు లైట్ పాస్ అవ్వలేని దాని మీదకి ఇమేజ్ ఇస్తుంది. అలాగే ఎల్ బ్యాండ్ ఏంటంటే మనకి క్లియర్గా పెనిట్రేట్ అవ్వలేని వాటికి పెనిట్రేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎస్ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే మనకి క్లియర్ ఇమేజెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో మనకి ఈ రెండు ఇక్కడ ఉండడం వల్ల డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రేడార్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ సౌత్ పోల్లో ఉన్న ఈ క్రేటర్లో ఉన్న ఐస్ అన్నది మనం కనుక్కోగలిగాం అన్నమాట. సో ఈ చంద్రయాన్ 2 ఈ స్టడీ వల్ల మనం ఇస్రో ఏం తేల్చిందంటే మనకి మూన్ సౌత్ పోల్లో ఐస్ అన్నది ట్రేస్ అయింది, ఐస్ వాటర్ అన్నది ట్రేస్ అయిందని మనకి తెలిసింది. థ్యాంక్ యూ.